సార్ నమస్తే సార్. నమస్కారం అండి. ఇప్పుడు ఆర్కే రోజా పవన్ కళ్యాణ్ గారి కొడుకుని అడ్డం పెట్టుకొని అంటే పసికందును కూడా అడ్డం పెట్టుకొని రాజకీయాల పరంగా మాట్లాడడం జరుగుతుంది. అసలు ఇలాంటి వాళ్ళ గురించి మనము ఏ విధంగా ఊహించుకోవచ్చు? సంస్కారం లేని మనుషులు, విజ్ఞత లేదు, సంస్కారం లేదు, బాధ్యత లేదు, సమాజం పట్ల దుర్మార్గంగా మాట్లాడడం, ఒక చిన్న బిడ్డ ఆపద నుంచి గట్టెక్కాడనే ఆలోచన కూడా లేకుండా ఇందుకు జరిగింది పవన్ కళ్యాణ్ అన్యాయం చేశాడు, అన్యాయానికి దేవుడు చూపించాడని చెప్పడం ఎంత నీచాతి నీచమైన ఆడదంటే ఆమె. ఇంకా చరిత్రలో రాజకీయాలలో ఆడవాళ్ళు రావాలంటే భయపడే అంత తీవ్రంగా ఆమెను అందరూ తిడుతున్నారు, ఆమె అందరినీ తిడుతుంది. ఇలాంటి సంస్కృతి మారాలి. ఎందుకంటే రాజకీయాలలో చక్కటి వాగ్దాటి ఉండాలి, చక్కని ప్రవర్తన ఉండాలి, చక్కటి సేవా కార్యక్రమాలు ఉండాలి. అంతే తప్ప ఒకరినొకరిని విమర్శించుకుంటే మన ప్రభుత్వం సరిగా చేయట్లేదని విమర్శించుకోవచ్చు, కానీ ఫ్యామిలీలోకి వెళ్ళిపోయి ఆ బిడ్డ, చిన్న బిడ్డ అక్కడ తప్పించుకున్న దానికి ఇప్పుడు ఆ ప్రమాదం నుంచి బయటపడినందుకు వాళ్ళు ఎంతో ఆరాధనగా మన అన్నాలెజినోవా గారు ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి మొక్కుని నా బిడ్డ ఆరోగ్యం బాగుంటే నీ కొండకొచ్చి తలనీలాలు ఇస్తానని చెప్పినందుకు గాను ఆమె తిరుపతి వెళ్ళి మర్చిపోయాను డిక్లరేషన్ మీద సంతకం పెట్టి, నేను క్రిస్టియన్ అయినా నేను మీ దేవుణ్ణి నమ్ముతున్నాను, మీ సాంప్రదాయాన్ని నమ్ముతున్నాను, మీ సంస్కారాన్ని నమ్ముతున్నానని చెప్పి డిక్లరేషన్ మీద సంతకం పెట్టి ఆ తర్వాత తలనీలాలు ఆడోళ్ళు ఇచ్చట్లో ఏం చేస్తారంటే తలనీలాలు పెరగాలంటే 5 సంవత్సరాలు ఎబోవ్ అవుతుంది. అందుకని గ్లామర్ పోతుందనే ఉద్దేశంతో పెళ్ళి ఇడికొచ్చిన వాళ్ళు కూడా ఆడవాళ్ళు మొక్కుకున్న వాళ్ళు ఏం చేస్తారు, 3 కత్తులు మాత్రం ఇస్తారు. అలాంటిది ఆమె పూర్తిగా తలనీలాలు సమర్పించడమే కాకుండా 17 లక్షల రూపాయలు అన్నదానం నిమిత్తమై ట్రస్ట్కి డొనేట్ చేసి భక్తులకి ప్రతి ఒక్కరు అన్నప్రసాదం వడ్డించి ఆమె కూడా తృప్తిగా భోంచేసి దైవాన్ని దర్శించుకుని దైవానికి కృతజ్ఞత తెలిపి అప్పుడు తిరుపతి నుంచి బయలుదేరి హైదరాబాద్కి వచ్చింది.